ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాయండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, గమనించండి అందరూ, పొంచి ఉన్న ప్రమాదం. ఏంటండి? పొంచి ఉన్న ప్రమాదం. ప్రభునందు ప్రియులారా, మనకి జీవిత కాలంలో ఎప్పుడైనా ఒక్కొక్కసారి ప్రమాదం జరిగితే దానిని వేరే విధంగా మనం తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి జరిగింది కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎల్లప్పుడూ మన దగ్గరే ప్రమాదం పొంచి ఉంటే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే, మనము ఎటు కూడా డెసిషన్ తీసుకోలేనటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. ఏంటి ఆ ప్రమాదం అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకునవా, సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనును. ఈ సందర్భం మనందరికీ కూడా తెలుసండి. దేవుడు కయ్యీనుతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. చదవబడినటువంటి వాక్యంలో మనం గమనిస్తే ప్రభునందు ప్రియులారా, ప్రమాదం పొంచి ఉంది. ఏమిటి ఆ ప్రమాదం అని ఆలోచిస్తే మీరు చూడండి, ఒక్కసారి గమనించండి. ఏమిటి ఆ ప్రమాదం? పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి? పాపం. ఏంటండి? పాపం అనే ప్రమాదం పొంచి ఉంది. పాపం అనే ప్రమాదం ఎందుకు పొంచుంది అని ఆలోచిస్తే ఈ వచనం ప్రకారం చెప్పండి, ఎందుకు పొంచుంది? సత్క్రియ చెయ్యకపోవడం వల్ల పాపం అనే ప్రమాదం పొంచి ఉంది. ప్రభునందు ప్రియులరా, మరి అది ఎల్లప్పుడూ పొంచి ఉంటుందంటే నీ తుది శ్వాస విడిచేంత వరకు కూడా విశ్వాస విషయంలో పాపం అనే ప్రమాదం పొంచి ఉంటుంది. ఉంటుందా ఉండదా? మరి ఈ పాపం అనే ప్రమాదానికి విరుగుడు ఏమిటి అంటే దేవుడు చెప్తున్నాడు. అసలు ఎందుకు ఇది పొంచి ఉంటుందంటే సత్క్రియ చెయ్యకపోవడం వల్ల పొంచి ఉంటుంది. మరి సత్క్రియ అంటే ఏమిటి? సత్క్రియ అంటే ఏమిటి చెప్పండి. మంచి క్రియ అని చెప్పకండి. ఇంకా దేవుని కట్టడలను ఆజ్ఞలను గైకొనడం సత్క్రియ. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళకపోవడం సత్క్రియ. ఇంకా ఇంకా చెప్పాలి. సత్క్రియ అంటే ఏంటి? యథార్థంగా బ్రతకడం సత్క్రియ. ఇంకా ఎందుకు సత్క్రియ గురించి మనం కూలంకషంగా తెలుసుకోవాలంటే, ఇదిగో, పొంచి ఉన్నటువంటి పాపం మన దగ్గరికి రాకూడదు, మనల్ని చేరకూడదు, మన కొరకు అది పొంచి ఉంచకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా సత్క్రియ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు కయ్యంతో చెప్పాడు, సత్క్రియ చేయని ఎడల వాకిట ఏముంటది? పాపం ఉంటుంది. ఆ వాకిట ఉన్నటువంటి పాపం నీ హృదయంలోకి వస్తుంది. నీ హృదయంలోకి పాపం వస్తే ఆ పాపం నిన్ను ఏలుతుంది. ఆ పాపం నిన్ను ఏలితే అది ఎక్కడికి తీసుకెళ్ళిపోద్ది అంటే నిన్ను నరకానికి తీసుకువెళ్ళిపోతుంది. నీ కోసం పాపం పొంచి ఉండకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే సత్క్రియ చెయ్యాలి. సత్క్రియ అంటే చాలా చాలా చెప్పారు మీరు. ప్రభునందు ప్రియులారా, మీరు చెప్పినవన్నీ కూడా నిజమే. కానీ సత్క్రియ అంటే వాస్తవిక అర్థం ఏమిటి అంటే, దేవుని దృష్టిలో సత్క్రియ అంటే ఏమిటంటే పాపం నుండి మరలిపోవడమే సత్క్రియ.
ఏంటండి? పాపం దగ్గర గంట వెళ్తాం, కానీ చెయ్యకుండా వెనక్కి మరలిపోవడమే సత్క్రియ. ఆలోచించండి, భక్తుడైనటువంటి యేసేపు దగ్గరికి పాపం వచ్చింది, ఈయన పాపం దగ్గరికి వెళ్ళలేదు. అర్థమైందండి? భక్తుడైనటువంటి యేసేపు దగ్గరికి పాపం వచ్చింది, ఈయన పాపం దగ్గరికి వెళ్ళలేదు. కానీ మన జీవితంలో చాలా సందర్భంలో మనమే పాపం దగ్గరికి వెళ్తాం. చాలా సందర్భాల్లో మనమే పాపం దగ్గరికి వెళతాం. కానీ నువ్వు చెయ్యవలసినటువంటి క్రియ ఏంటంటే, వెళ్ళినా సరే, దగ్గరికంటా వెళ్ళినా సరే, దాని ప్రభావం నీ మీద పడకుండా నువ్వు మరలిపోయావు అనుకో, పాపం నుండి మరలిపోయావంటే ఆ సమయంలో సత్క్రియ చేసినట్టే. అర్థమైందండి నేను చెప్పింది? నేనేం చెప్పాను అర్థమైందండి? సత్క్రియ అంటే మనం ఏదేదో అనుకుంటాం, ఏదో పుణ్యకార్యాలు చేయడం సత్క్రియలు, లేకపోతే మంచిగా నలుగురికి కనపడడం సత్క్రియ, ఇలా అనుకుంటాం. కానీ ప్రభునందు ప్రియులారా, సత్క్రియ అంటే ఇదిగో పాపం నుండి మరలిపోవడమే, పాపానికి దూరంగా పారిపోవడమే సత్క్రియ. భక్తుడైనటువంటి యేసేపు పాపం నుండి పారిపోయాడా లేదా? పారిపోయాడు. మనకి కూడా చాలా సందర్భాల్లో అపవాది ప్రేరేపిస్తుంది. ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు దాన్ని నువ్వు సొంతం చేసేసుకో, దాన్ని ఎవరో చూడడం లేదు, తీసి జేబులో పెట్టే. అంటే మనకు అనిపించకపోవచ్చు, కానీ చాలామంది అలా ఉంటారా లేదా? ఉంటారా లేదా? ఉంటారు. కానీ అలాంటి థాట్ మనకు వచ్చిందనుకో, ఇదిగో నీ పొరుగు వానిది దేది కూడా ఆశించొద్దని దేవుడు చెప్పాడు అని ఆ ఆలోచన నుంచి మరలిపోయావంటే అదే సత్క్రియ. సత్క్రియకు చక్కని నిర్వచనం ఇవ్వాలంటే, పాపం నుండి మరలిపోవడమే దేవుని దృష్టిలో సత్క్రియ. మీరు చెప్పండి, దీనికన్నా గొప్ప సత్క్రియ ఏమైనా ఉందా? మనలోంచి, మన నుండి దేవుడు కోరుకునేటువంటి సత్క్రియ దీనికన్నా గొప్పగా వేరే ఉంటే చెప్పండి పోనీ. మనం పాపం నుండి మరలిపోవడం ఆయన కోరుకునేటువంటి సత్క్రియ. ఎందుకంటే మనం ఉన్నది పాపపు లోకంలో ఉన్నాం, పాపపు లోకంలో ఉన్నాం. మనకి తలంపులు ఎటువంటి తలంపులు వస్తాయంటే, మనకు ఉన్నటువంటి పరిసరాలు బట్టి, మనకు చుట్టూ ఉన్నటువంటి జనాలు బట్టి మన తలంపులన్నీ కూడా ఎటువంటి తలంపులు వస్తాయంటే పాపపు తలంపులే వస్తాయి. కానీ వచ్చినటువంటి తలంపుకు లొంగిపోకూడదు. మరి దేనికి లొంగిపోవాలంటే మనం దేవుని తలంపుకే లొంగిపోవాలి. అలా ఇదిగో వ్యర్థమైనటువంటి తలంపుల నుండి మన ఆలోచనలను దేవుని తలంపుల వైపుకు మరలించుకోవడమే నిజమైనటువంటి సత్క్రియ. అర్థమైందండి సత్క్రియ? ఇప్పుడు చూడండి, పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి? పాపం. ఆ పాపం మన దగ్గరికి చేరకుండా ఉండాలంటే మనం దాని నుండి మరలిపోవాలి. ప్రభునందు ప్రియులారా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని, చూడండి, దేవుడు ముందుగా సిద్ధపరిచాడంటండి సత్క్రియలు. ఎప్పుడు ఆ ముందు అంటే మనం పుట్టక ముందే, ఈ జగత్తు పుట్టక ముందే సత్క్రియలను ఆయన ఏం చేశాడంట? సిద్ధపరిచాడంట. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే మనం పుట్టక ముందు ఏం పుట్టింది? పని పుట్టింది.
ఏంటంటే మన పుట్టక ముందే పని పుట్టింది. ఏంటి ఆ పని అంటే ఇదిగో, ప్రతి మనిషి కూడా తన జీవితంలో సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చెయ్యాలి. ప్రభునందు ప్రియులారా, పాపం అనేది మన జీవితంలో మనల్ని ఒకసారి శోధిస్తుందా? ప్రతి క్షణం కూడా శోధిస్తుంది. శోధిస్తుందా లేదా? మన తుది శ్వాస విడిచేంత వరకు కూడా ప్రతి క్షణము కూడా అది ఏం చేస్తుందంటే శోధిస్తూనే ఉంటుంది. దాని నుండి మరలిపోవడమే సత్క్రియ అన్నాం కదా. పాపం నుండి మరలిపోవడమే సత్క్రియ అని మనం చెప్పాం. అంటే మన జీవితంలో ఎన్నిసార్లు పాపం మనల్ని శోధిస్తూ ఉంటుందో దాన్ని మనం జయించామనుకోండి, ఆ ఆలోచనని మనం జయించి దాని నుండి మరలి వెళ్ళిపోయామనుకోండి, అన్నిసార్లు కూడా నువ్వు దేవుని దృష్టిలో సత్క్రియలు చేసినట్టే. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? అంటే సత్క్రియలు అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో గొప్ప గొప్ప క్రియలు సమాజంలో కనపరచాలని అనుకుంటాం. అవి మంచివే, కాదంటలేదు. కానీ దేవుడికి కనపరచవలసినటువంటి సత్క్రియ ఒకటే. ఏమిటంటే పాపం నుండి మరలిపోవడం. అది నీ జీవితకాలం మొత్తానికి చూస్తూ ఉంటాడు దేవుడు. ఎన్నిసార్లు వీణ్ణి పాపపు తలంపులు శోధించాయి, ఎన్నిసార్లు ఆ పాపపు తలంపుల నుండి వెనక్కి వచ్చి నన్ను గెలిపించాడు అని దేవుడు చూస్తాడు, లెక్క వేస్తాడు, త్రాసులో నిన్ను చూస్తాడు. త్రాసులో నిన్ను చూస్తాడు. మరి ఉన్నాయండి మన జీవితంలో సత్క్రియలు? ఉన్నాయండి. అంటే ఈ రకమైనటువంటి సత్క్రియలు. ఎన్నిసార్లు పాపం శోధిస్తే పాపంలో పడిపోయావు? అంటే పాపంలో పడిపోయిన ప్రతిసారి కూడా నువ్వు సత్క్రియ చేయకుండా దుష్క్రియ చేసినట్టే. సత్క్రియ చేయకుండా దుష్క్రియ చేసినట్టే. శోధన ఉంటుందండి మనకు? ఉండదా? ఉంటుందా ఉండదా? చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుభ్రపరచబడుతుంది, లేకపోతే శుద్ధీకరించబడుతుంది కదా. ఇదిగో నశించిపోయే సువర్ణం అన్నాడు. నశించిపోతుందండి సువర్ణం? బంగారం ఎలా పెరిగిపోతుందండి? ఎలా పెరిగిపోతుంది? మరి అలా పెరిగిపోతున్నటువంటి బంగారాన్ని మన దేశంలో బంగారం అంటే చాలా క్రేజ్. అలాగలా పెరిగిపోతుంది. మరి దాన్ని నశించిపోవు సువర్ణం అంటున్నాడు ఏంటి బైబిల్? అంటే యేసు రెండవ రాకడలో ఏమవుతుందంటే భూమియు దాని కృత్యములు ఏమవుతాయి? లయమైపోతాయి. అప్పుడు ఈ సువర్ణం కూడా ఏమవుతుంది? అందుకే నశించిపోవు సువర్ణం అన్నాడు. మనం దాని మీద మమకారం పెంచేసుకుంటాం. అది లేకపోతే మన జీవితమే లేదనుకుంటాం. అది లేకపోతే బయటికే వెళ్ళాం. అందుకే మనకు గుర్తు చేయడానికి ఏమంటాడంటే నశించిపోయే సువర్ణం మీద నువ్వు దృష్టి పెట్టకు అని చెప్పడానికి ఆ సువర్ణం ముందు ఏం పెట్టాడంటే నశించిపోవు సువర్ణము అన్నాడు. నువ్వు నశించేవాడివి కాదు. మనం నశించేవాళ్ళమండి. మనం అమరులం, అక్షయులం. అటువంటి అక్షయులైనటువంటి మనం నశించిపోయే దాని మీద మనసు పెట్టకూడదు. అది ఆ ముందు పదం తెలియజేస్తుందండి. నశించిపోయే సువర్ణము చదవండి. దేని వలనండి? అగ్ని వలన శుభ్రపరచబడుతున్నది కదా. అదిగోండి, మన విశ్వాసాన్ని దేంతో పోల్చాడంటే అమూల్యమైనటువంటి బంగారము కంటే, అపరంజము కంటే మన విశ్వాసం అమూల్యమైనదంట. అమూల్యం అంటే విలువ కట్టలేనిది. మూల్యము అంటే
వెల, విలువ. అమూల్యం అంటే విలువ కట్టలేనిది. అంటే బంగారము కంటే విలువ కట్టలేనిది ఏదైనా ఉందంటే అది మన విశ్వాసమే. అటువంటి అమూల్యమైనటువంటి విశ్వాసం ఏమవుతుందంట? శోధన చేత పరీక్షకు నిలుస్తుందంట. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అదిగోండి, శోధన వల్ల మన విశ్వాసం పరీక్షకు నిలుస్తుంది. మన విశ్వాసం ఖచ్చితంగా ఏమవుతుంది? పరీక్షించబడుతుంది. పరీక్షించబడుతుంది. మరి ఎప్పుడు పరీక్షించబడుతుంది అంటే చెప్పాం, అనుక్షణము కూడా మన విశ్వాసం పరీక్షించబడుతుంది. మనం బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ప్రతి నిమిషం కూడా మనకే పరీక్షే. కోచింగ్ సెంటర్లో ప్రతిరోజు ఏంటి? పరీక్షే కదా. ఉద్యోగం సాధించడానికి ప్రతిరోజు పరీక్ష. ఎంత కష్టపడి చదువుతాం. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు అనుక్షణము కూడా పరీక్షే. మరి చదువుతున్నామా? ఆ పరీక్షను జయించడానికి దైవ వాక్యాన్ని ఆ రేంజ్లో చదువుతున్నామండి. అందుకే అన్నాడండి, దేవుడు తెలివి తక్కువవాడు కాదండి. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధాన్యుడు. ఎందుకు దివారాత్రములు ధ్యానించమన్నాడు? పరీక్ష నీకు అనుక్షణము ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది అనుక్షణము. నీ విశ్వాసం ఖచ్చితంగా పరీక్షించబడుతుంది. పరీక్షించబడదు అని మీరు అనుకోకండి. పరీక్ష అనుక్షణం ఉన్నప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉండాలి? వారానికి ఒకసారా? నెలకోసారా? పరీక్ష అనుక్షణం ఉన్నప్పుడు ప్రిపరేషన్ కూడా అనుక్షణం కూడా ఉండాలి. అందుకే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకు ప్రభువా అంటే ఇదిగో వాడు అనుక్షణము ఎదుర్కొనేటువంటి పరీక్షలు ఏమవుతాడండి? నెగ్గుతాడు. ఇప్పుడు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించినప్పుడు. చూడండి, పాపం పొంచి ఉంది. ఆ పొంచి ఉన్నటువంటి పాపం నుండి మరలు పోవడమే సత్క్రియ అన్నాం. సత్క్రియ చేస్తేనే పాపం మన దగ్గరికి రాదు, పాపం మనకి అంటదు. మేము ఎప్పుడో యేసు రక్తంలో కడగబడ్డాం కదండి. మేము ఇంకా పాపులం కాదండి, పరిశుద్ధులమండి. మనల్ని మనం పాపులు అనుకోకూడదండి అని చాలామంది చెప్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులరా, అలాగైతే మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకసారి యేసు రక్తంలో కడగబడ్డాడు కదా పౌలు. అప్పటికే పరిశుద్ధుడు అయిపోయాడు కదా. విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకుంటేనేని అని ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నాడు? పాపం మనల్ని చివరి క్షణంలో ఉన్నా సరే పడగొట్టచ్చు. మనం చాలామంది అదేంటండి యేసు రక్తంలో కడగబడినా సరే పాపులు అంటారు. మనం పరిశుద్ధులమండి అంటారు. పరిశుద్ధతను కొనసాగిస్తున్నాం. సంపూర్ణ పరిశుద్ధత మనలో లేదు. ఎప్పుడు సంపూర్ణ పరిశుద్ధత వస్తుంది? మన విశ్వాసము చివరి క్షణము వరకు కూడా పరీక్షించబడి దానిలో నెగ్గితేనే సంపూర్ణ పరిశుద్ధత అనేది వస్తుంది. ఎంత ఉంటుందండి సత్క్రియ అంటే. మరి ఎన్ని సత్క్రియలు చేసావు ఇప్పటికి? లేకపోతే ఎన్ని దుష్క్రియలు చేసామో మన అంతరంగానికే తెలుస్తుందా తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. పాపం అంటే దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఇదిగో దాని నుండి మరలిపోవడమే సత్క్రియ అని చాలామందికి తెలియదు. దేవుడు మెచ్చేటువంటి సత్క్రియ అది. లేదు మేము లోకపరంగా ఎన్నో సత్క్రియలు చేసి దేవుడు మెప్పించేద్దామంటే దేవుడు ఏమీ అమాయకుడు కాదు. పరీక్ష నీకు చాలా టఫ్గా ఉంటుంది. పరీక్ష చాలా అబ్రహాము యొక్క పరీక్ష ఎలా ఉంది? చాలా
కఠినమైనటువంటి పరీక్ష. లేక లేక ఒక కుమారుని ఇచ్చాడు, ఆ కుమారున్నే మళ్ళీ బలిగా అర్పించాడు. పేపర్ టఫా ఈజీయా? నెగ్గాడా లేదా? నెగ్గాడా లేదా? ప్రభునందు ప్రియులరా, పాపం అనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఏ క్షణంలో అయినా సరే మన మీద అది దాడి చేసి మనల్ని లొంగ తీసుకుంటుంది. ఖచ్చితం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే. ఇప్పటివరకు సత్క్రియ అంటే ఏంటో తెలుసుకున్నాం. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము అంటే ఎవరి ఆజ్ఞను? దేవుని ఆజ్ఞను మనం అతిక్రమిస్తే అది ఏమవుతుందంటే పాపంగా పరిగణించబడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఈ ఆజ్ఞాతిక్రమం చేసింది ఎవరు? మొదట ఎవరు? అవ్వ. అవ్వ ఆజ్ఞాతిక్రమం చేసి ఈ భూమి మీదకి ఏం తీసుకొచ్చింది? పాపాన్ని తీసుకొచ్చింది. అది ఎంత భయంకరమైనటువంటి స్థితితో చూడండి. పొంచి ఉంది. ఆదాముని పడద్రోయాలని చూసింది, కానీ వాడి వల్ల అవ్వలేదు. ఆదాము ని శోధించినప్పటికీ కూడా ఆదాము ఏ క్రియ చేసి ఉంటాడు? సత్క్రియ చేసి ఉంటాడు. ఆదామును కూడా శోధించాడు. ఆదామును కూడా ఏం చేశాడు? శోధించాడు. పండు తినని. కానీ ఆ పండు తినడం అనే పాపం నుండి ఆదాము ఏం చేశాడు? మరలిపోయి సత్క్రియ చేశాడు. సత్క్రియ చేసిన తర్వాత ఇంకా ఆదామును శోధించడం నా వల్ల కాదు అనుకొని ఎవరి దగ్గరికి వచ్చాడు? మిక్కిలి బలహీన ఘటమైనటువంటి, నేనంటుంది కాదండో, బైబిల్ చెబుతుంది, మిక్కిలి బలహీన ఘటమైనటువంటి స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఎవర్ లాస్టింగ్ క్వశ్చన్, ఇది నిజమా? ఇది నిజమా అని అవ్వనేం చేశాడు? పాపంలో పడగొట్టేశాడు. పడగొట్టిన తర్వాత ఊరుకున్నాడా? వాడు అవ్వ దగ్గర కొంచెం ఉన్నాడు. అవ్వ సత్క్రియ చెయ్యలేక ఏం చేసిందంటే వాడి దుష్క్రియకు బలైపోయింది. అంటే వాడు పొంచి ఉన్నాడు. అలా పొంచి ఉండడం అనేది దానిలో వాడు ఏం చేశాడంటే సక్సెస్ అయ్యాడు. తర్వాత టార్గెట్ ఎవరున్నారు భూమి మీద? ఆదాము. ఇప్పుడు ఆదాము మీదకి ఎవరిని ఎక్కిపెట్టాడు? అవ్వనే ఎక్కిపెట్టాడు. అవ్వని ఎందుకు ఎక్కిపెట్టాడు? ఇదిగో ఆదాముడు పడవేయడం నా వల్ల కాలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలంటే అతని చేతితోనే అతని కన్నుని పొడవాలి. ఆదాము చెయ్యి ఎవరు? అవ్వేనా? నా ఎముకల్లో ఇంకా చెప్పాలంటే ఎముకతోనే పొడిచాడు, చేతితో కాదు. అర్థమైందండి? ఎముకతోనే పొడిచాడా లేదా? ఇదిగో అపవాది శోధించినా సరే ఆదాము పడిపోలేదు, కానీ భార్య రూపంలో వచ్చినటువంటి అపవాదికి ఏమయ్యాడు? పడిపోయాడా లేదా? పడిపోయి పాపంలో పడ్డాడు. అంటే భార్య అంటే ఆదాముకి అంత మక్కువ అండి. ఆదాముకి అంత మక్కువ. భార్య మాట శిరో శాసనం కాదా? శిరో ధార్యం. అందుకే దేవుడు అవ్వని తీసుకొచ్చి ఆదాముకి చూపించినప్పుడు మొట్టమొదటిగా ఏం చేశాడు చెప్పాలండి? పోయం చెప్పాడు, కరెక్టే.
ఎందుకు చెప్పాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం నరుల్లో నుండి తీయబడింది కాబట్టి నారి, నరుల్లో నుండి నాలో నుండి తీయబడింది కాబట్టి నాది నారి అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకన్నాడండి? భార్య అంటే అపరిమితమైనటువంటి ప్రేమ. మొట్టమొదటిసారి తీసుకురాగానే చూడండి పొయిట్రీ చెప్పాడు. పొయిట్రీ రూపంలో ఏం చేశాడు? పొగిడాడండి. పొయిట్రీ రూపంలో ఏం చేశాడు? పొగిడాడు. ఆడవాళ్ళు పొగడతలు పడతారా లేదా చెప్పాలండి. కూర వండుతారు, వడ్డిస్తారు, అది ఎలా ఉందో చెప్పేంత వరకు కూడా అదిగో సీని గారు చెప్తున్నారు, మరి ఆయన చెప్తాడో లేదో అదిగోండి. అలాగా చూడండి ఆదాము ఎంత తెలివైనాడు. రావడం ఏం చేశాడు? పొగుడాడు. అందుకే మనం ఏం చెయ్యాలి? ఏం చేయాలి చెప్పాలండి? పొగుడుతూ ఉండాలా? మంచి పని చేస్తే ఖచ్చితంగా ఏం చేయాలి? అప్రిషియేట్ చెయ్యాలి. ఎందుకంటే అది మన పితరుడైనటువంటి ఆదాము నేర్పింది. మరి భార్య మీద మమకారం పెంచుకున్నటువంటి ఆదాము భార్య అడిగేటప్పటికి ఏమయ్యాడు? కాదనే లేకపోయాడు. మనల్ని అపవాది పడగొట్టకపోవచ్చు, కానీ మనకి అత్యంతగా మనం ఇష్టపడేటువంటి వ్యక్తుల్లో ఖచ్చితంగా వాడు దూరం చేస్తాడంటే మనం పడగొట్టడానికి ట్రై చేస్తాడు. అంటే ఇప్పుడు ఈ పాపం ఎక్కడ పొంచి ఉంది? మనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళలో పొంచి ఉందన్నమాట. ఆదాముకి ఎవరైతే ఇష్టమో వాళ్ళలో పొంచి ఉందా లేదా? చూడండి ఎంత భయంకరంగా అది పొంచి ఉంటుందో, కనపడదు. ఆదాము ఏమనుకున్నా? పాప అమాయకుడు, నా భార్యే కదా అనుకున్నాడు. కానీ భార్య రూపంలో భార్యలో దాగి ఉంది, భార్యలో పొంచి ఉంది ఏంటి? పాపం. సత్క్రియ చేయగలిగాడా? మొదటి సత్క్రియ చేయగలిగాడు, రెండోసారి అదేంటి? దేవుడు తినొద్దని చెప్పాడు కదా, మనం తినకూడదు కదా, నువ్వు తినమంటున్నావు ఏంటి అని అడగగలిగాడా? భార్యని ఎదురు మాట్లాడగలిగాడా? మాట్లాడలేక పోయాడు. దేవుని ఆజ్ఞను ఏం చేశాడంటే మరిచిపోయి అవ్వలో పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదానికి ఏమయ్యాడు? బలైపోయాడా లేదా? భయంకరమైనటువంటి శాపాన్ని కొని తెచ్చుకో. ఆజ్ఞ ఉండబట్టే పాపానికి బలం వచ్చింది. ఆజ్ఞే లేదనుకోండి పాపానికి బలం ఉంటుందా? దేవుడు ఈ చెట్టు ఫలం మీరు తినకూడదని ఆజ్ఞ పెట్టాడు కాబట్టే పాపానికి బలం. ఈ ఆజ్ఞ లేకపోతే పాపమే ఉండదు. మరి వారు దేవుని కుమారులని ఎలా నిరూపించబడతారు? దేవుని కుమారుడుగా నువ్వు నిరూపించాలన్నా అన్నా, లేకపోతే దేవుని కుమార్తెగా నువ్వు నిరూపించబడ్డాలన్నా ఏముండాలంటే ఖచ్చితంగా ఆజ్ఞ ఉండాలి. ఆ ఆజ్ఞను నువ్వు శిరసా వహించాలి, లేకపోతే అది పాపమే. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను నువ్వు పాటించకపోతుంటే ప్రమాదం నీ దగ్గరే ఉంచి ఉంది. ప్రమాదం మన దగ్గరే ఉంచి ఉంది. అదే యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక తీసారండి, 5వ అధ్యాయం 16వ వచనం. 5వ అధ్యాయం 16వ వచనం. చూడండి ముందేమన్నాడు? ఆజ్ఞాతిక్రమమే
పాపం అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే సకల దుర్నీతి పాపము. సకల దుర్నీతి పాపం. బాప్తీసం తీసుకున్నటువంటి మనము మొదట ఏం వెతకాలండి? ఏం వెతకాలండి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. రాజ్యాన్ని వెతకమన్నాడు అంటే రాజ్యం ఉన్నదనా? ఉన్నదాన్నే కదా వెతకమంటాం. మనం ఎవరినన్నా ఏమన్నా వెతకమంటే ఉన్నదాన్ని వెతకమంటావా లేకపోతే లేని దాన్ని వెతకమంటావా? ఉన్నదాన్నే వెతకమంట. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట మీరు వెతకాలి. చూడండి, దేన్నైతే దేవుడు వెతకమన్నాడో దాన్నే దుర్నీతిగా మార్చేశాడు. దాన్నే ఏం చేశాడు? దుర్నీతిగా మార్చేశాడు. దుర్నీతిలో మనం ఏం చేస్తున్నామంటే దుర్నీతిలో దొర్లుతున్నాం. మనం ఇంకా చెప్పాలంటే దుర్నీతిలో దొర్లుతున్నాం. దేవుడు ఏమంటున్నాడు? సకల దుర్నీతి. దుర్నీతి అంటే ఏంటండి? దుర్నీతి అంటే నీతి కానిది దుర్నీతి. ఏదైతే పాపమో అదే దుర్నీతి. సకల దుర్నీతి పాపం. చేయండి, నీతిమంతుడు లేడు, ఒక్కడనో లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కదండి. మరి పరలోకం ఎవరు వెళ్తారు? యూదుడే, గ్రీకు దేశస్తుడేనే, భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి పరలోకం ఎవరు వెళ్తారు? చెప్పండి, పరలోకం ఎవరు వెళ్తారు? నీతిమంతులైనా పరలోకం వెళ్ళేది? మరి నీతిమంతుడు లేడని చెప్పేసి కదా దేవుడు. ఏ నీతిమంతుడు లేడు? తనంతట తాను నీతిమంతుడుగా కనపరుచుకునేటువంటి నీతిమంతుడు లేడు. అర్థమైందండి? నరుని నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలా ఉందంట. ఎలా ఉందంటే అంటే ఏ మనుష్యుడు కూడా తన సొంత నీతి వలన, సొంత నీతి కార్యాల వలన ఏమవ్వలేడంటే దేవుణ్ణి మెప్పించలేడు, పరలోకం వెళ్ళలేడు. ఎవరైతే నా సొంత నీతి వలన నేను స్వర్గానికి వెళ్ళిపోతాను లేకపోతే పరలోకానికి వెళ్ళిపోతామని ఈరోజు ప్రయత్నిస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏ నీతిలో ఉన్నారంటే దుర్నీతిలోనే ఉన్నారు. ఏ నీతిలో ఉన్నారండి? అంటే స్వనీతి కూడా. స్వనీతి అంటే మన సొంత నీతి. అంటే నా నీతి నన్ను రక్షిస్తుంది అని మనం భ్రమలో ఉంటాం కదా. మన స్వనీతి ఎలాగా ఎంచబడుతుందంటే దుర్నీతిగా ఎంచబడుతుంది. ఈరోజు సమాజంలో ఉన్నారా లేదా? యేసుని ఎందుకు నమ్ముకోవాలి? మేము ఎన్నో నీతి కార్యాలు చేస్తున్నాం. మా నీతి మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది? స్వర్గానికి తీసుకెళ్ళిపోద్ది. మా నీతి మమ్మల్ని మీరు చెప్తున్న పరలోకానికి తీసుకెళ్ళిపోద్ది. మధ్యలో దేవుడు అవసరం లేదు. ఆయన యొక్క శిలువ యాగం అవసరం లేదు. ఆయన రక్తంలో కడగబడడం అవసరం లేదు. అలా స్వనీతిని స్థాపించాలి అని ఎవరైతే అనుకుంటారో వారందరిది కూడా ఏ నీతి? దుర్నీతి. ఏంటండి? దుర్నీతి. అర్థమైందండి మీకు? అంటే చిన్న తేడాలో చూడండి పాపం ఎక్కడ కొంచెం ఉందో. చిన్న తేడా. నేను ఎన్నో నీతి కార్యాలు చేసేస్తున్నాను అనుకుంటున్నాం లేదా? నీతిమంతులదే దేవుని రాజ్యం. నేను నీతి కార్యాలు చేస్తున్నప్పుడు కావున నేను ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతాను. నాకు మధ్యలో దేవుడు అవసరం లేదు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి ఎలా నీతివంతులుగా తీర్చబడ్డాం? యేసు రక్తంలో కడగబడ్డం వల్ల మనకి నీతి ఆపాదించబడింది.
అర్థమైందండి? నీతి ఆపాదించబడింది. ద్రాక్ష తీగ ఆ ద్రాక్ష వల్లిలో ఉంటేనే ఏమవుతుంది? ఫలిస్తుంది. ఆ ద్రాక్షావల్లి ఎవరు? నిజమైన ద్రాక్షావల్లి ఎవరు? యేసు క్రీస్తు. ఆయన రక్తంలో కడగబడి ఆయనతో అంటుకట్టబడితేనే మనం ఏమవుతాం? ఫలిస్తాం. ఆయన రక్తం వల్ల నీతి ఆపాదించబడింది. ఆయనతో అంటుకట్టబడడం వల్ల నీతి మనకి వస్తుంది. అంటుకట్టబడకపోతే చూడండి, మంచి లక్షణాలు ఉన్నటువంటి ఒక మొక్కను తీసుకుని దానికి అంటు కడతారు. ఆ మంచి లక్షణాలు అంటుకట్టబడినటువంటి మొక్కకి రావాలని. అలాగా మన నీతి ఏదైతే ఉంటుందో పరలోకానికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ స్వహతాగా నీతిమంతులు కాదు. ఎంతటి విశ్వాసం అయినా సరే, విశ్వాసములకు తండ్రి అయినటువంటి అబ్రహాం అయినా సరే స్వహతాగా నీతిమంతుడు కాదు. మరి స్వహతాగా నీతిమంతుడు అయితే మధ్యలో దేవుడు ఎందుకండి? ఇప్పుడు మరి దేవుడిని నమ్మని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎన్నో నీతి కార్యాలు చేస్తారు. వాళ్ళు నీతి కార్యాలు చేశారని వాళ్ళకి దేవుడు పరలోకం ఇచ్చేస్తాడా? ఎందుకంటే నరుని నీతి దేవుని ఎదురు ఎలా ఉందంటే మురికి గొడ్డలాగా. మనకు ఆపాదించబడినటువంటి నీతి ద్వారా, మనం అంటుకట్టబడినటువంటి నీతి ద్వారా మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే పరలోకానికి వెళ్తున్నాం. లేకపోతే ప్రతి నరుడు ఏం చేస్తాడంటే అతిశయిస్తాడు. ఏ నరుడు అతిశయించకూడదని దేవుడు ఈ ఏర్పాటుని చేశాడు. అంటే దుర్నీతిలో ఉన్నామా లేదా? నేను నీతి కార్యాలు చేసేస్తున్నాను, నాకు కాకపోతే ఎవరు పరలోకం ఇచ్చేస్తాడు అనుకుంటావా లేదా? చూడండి ఎంత చిన్న డిఫరెన్స్. చిన్న నీతిమంతులమే, కానీ ఎటువంటి నీతిమంతులు? చిన్న డిఫరెన్స్. చూడండి, అక్కడే పొంచి ఉంటుందండి. ఆ ఆలోచన విధానంలోనే పొంచుండి నేనేం చేస్తుందంటే పాడేస్తుంది. ఇప్పుడు ఎంతమందిని పాడేసింది ఈ దుర్నీతి విషయంలో? స్వనీతిని పరలోక రాజ్యం తెచ్చిపెట్టే నీతిగా ఎంతమంది ఎంచుతున్నారు? ఎంతమంది ఆ భ్రమలో ఉన్నారా లేదా? క్రైస్తవుల్లోనే ఇంకా దీని గురించి ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. మంది ఆపాదించబడినటువంటి నీతిని, మంది అంటుకట్టబడినటువంటి నీతిని, దాని ద్వారానే మనం పరలోకానికి వెళ్తున్నామని తెలియని వారు చాలామంది ఉన్నారు. అదే దేవుడు కృప అండి. ఒక మాటలో చెప్పాలంటే ఆ అంటుకట్టబడినటువంటి నీతి, ఆ ఆపాదించబడినటువంటి నీతి దేవుని కృప. అంతే కదండి. ఆ కృప లేకపోతే మనం పరలోకం వెళ్ళం. అందుకే పౌలు అంటాడు, నీ కృప నాకు చాలు. అంటే సకల దుర్నీతి అన్నాడంటే ఒక పాపం చేస్తేనే దుర్నీతి కాదు. మన ఆలోచన విధానం మన నీతిని బట్టి, సొంత నీతిని బట్టి ఉప్పొంగిపోతుంది అనుకోండి, అది కూడా ఏంటి? దుర్నీతే. అర్థమైందండి? అందుకే దుర్నీతి అనేది ఏంటి? ఒకటే ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్పాడు చూడండి తెలుగుగా, సకల దుర్నీతి. దుర్నీతిలో మళ్ళీ రకాలు ఉన్నాయి. పాపం చేసి చెడుతనం చేస్తే అది దుర్నీతి. మన సొంత నీతిని బట్టి మనం అతిశయించామంటే అర్థమైందండి మీకు? ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు, సకల దుర్నీతి పాపం అన్నాడు. నేను పాపం చేయడం లేదండి, చెడు చేయడం లేదండి, కానీ నేను చేస్తున్నటువంటి మంచి పనులు బట్టి అతిశయిస్తున్నానండి అంటే నువ్వు దేంట్లో ఉన్నట్టు? దుర్నీతిలో ఉన్నట్టే. చూడండి ఎలా పొంచి ఉందో. ఆజ్ఞను అతిక్రమించేలా చేస్తుంది. మనం నీతి పరులు మనం భ్రమింప చేసి దుర్నీతిలో మనల్ని ఏం చేస్తుంది? ఉంచుతుంది. మళ్ళీ అలాగా మనం చేసినటువంటి నీతి కార్యాల వల్లే మనల్ని అతిశయింపచేసి ఏం చేస్తుంది? దుర్నీతిలో ఉంచుతుంది. అందుకే అతిశయించేవాడు ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుని బట్టే అతిశయించాలి. సూర్యుడు ఏం చేస్తాడు? తన సౌరత్వం బట్టి అతిశయిస్తాడు. కొంతమంది గుర్రములు బట్టి అతిశయిస్తారు, కొంతమంది రథములను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైనటువంటి యెహోవా నామమును బట్టే అతిశయించాలి. కానీ మనం చేస్తున్నటువంటి మంచి
పనులు బట్టి ఎప్పుడు కూడా అతిశయించకూడదు. అలా అతిశయించారంటే నీ నీతల్లా కూడా దుర్నీతిగా మారిపోయి నేను ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది? ఎక్కడ తీసుకెళ్ళిపోద్దండి? నరకానికి తీసుకెళ్ళిపోద్ది. చూడండి ఎలా పొంచి ఉందో. అది పొంచి ఉన్నటువంటి ప్రదేశం మనకు తెలియదు. నిన్ను ఆజ్ఞలో పడగొట్టచ్చు, నిన్ను దుర్నీతిలో పడగొట్టవచ్చు. ఇంకా ఇంకా చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమిలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును, కనుక దోషని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిదేదో, అదిగోండి పాపానికి ఇస్తున్నటువంటి మరో డెఫినేషన్. ఆజ్ఞాతిక్రమమే పాపం, సకల దుర్నీతి పాపం. ఇప్పుడు మూడోది ఏం చెప్తున్నాడు? విశ్వాస మూలము కానిదేదో అది పాపం. మనకి విశ్వాసం ఉంది, మన క్రియలు విశ్వాసానికి తగ్గట్టు ఉంటాయా? చెప్పనండి. విశ్వాస మూలము కానిదేదో అదే పాపం. చెప్పండి, విశ్వాస మూలము కాని పాపం ఏంటి చెప్పండి? అబ్రహాము ఆగరుతో పోవడం. అబ్రహాము ఎటువంటి వాడు? విశ్వాసులకి తండ్రి. అప్పటి వరకు నమ్మాడు. దేవుడు వాగ్దాన పుత్రుని ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఏమైంది? అంత గొప్ప విశ్వాసం. ఆగరుతో వెళ్ళాడు. నా భార్యే కదా నాకు ఇచ్చింది హాగర్ని, దానిలో తప్పేముంది? అక్కడ ఆదాము ఎలా పడిపోయాడో ఇక్కడ అబ్రహాము కూడా అలాగే పడిపోయాడు. ఆదాము పడిపోవడానికి కారణం అవ్వ అయితే అబ్రహాం పడిపోవడానికి కారణం సారా. పడిపోవడానికి కారణమే వీళ్ళే. కానీ మరి వాళ్ళ బుద్ధి ఏమైంది? ఆదాం బుద్ధి ఏమైంది? దేవుడు అలా ఊరుకోలేదు కదా. దేవుడు ఊరుకున్నాడా? నీవి నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే. ఏమన్నాడు? తప్పునే అంతగా ప్రేమించినటువంటి భార్య మీదకి ఏం చేశాడు? ప్రేమతో నెట్టేసాడా లేదా? ఇక్కడ అబ్రహాముకి నెట్టడానికి స్కోప్ లేదు. ఉందా? ఇంకా సారా రివర్స్ అయిపోయింది. నా ఉసురు నీకు ఖచ్చితంగా. మరి అవ్వ అందో లేదో తెలీదు. ఇదేంటి నేను ఇచ్చాను, నాకు ఏదో బుద్ధి లేక ఇచ్చాను, మరి నీ బుద్ధి ఏమైంది? మళ్ళీ నన్ను దేవుడి దగ్గర అసలుకే దోషం తెలిసిపోయింది, దాన్ని మళ్ళీ నువ్వు బలపడుతున్నావేంటి? నా ఉసురు నీకు తగులుతుంది అందో లేదో మనకు తెలియదు. కానీ సారా మాత్రం ఏమైంది? ఖచ్చితంగా ఏమంది? నా ఉసురు నీకు తగులు. చేసింది పాపం ఈవిడ. ఎవరో? సారా. ఎందుకో? మిక్కిలి బలహీనమైనటువంటి ఘటం. ఆ వాగ్దాన పుత్రుడు దేవుడు ఇస్తానన్నాడు, కానీ వేచి ఉండలేక తొందరపడి ఏం చేసింది? తన పని మనిషి ద్వారా సంతానము తనకు సంపాదించుకోవాలని అనుకో. మరి తప్ప కాదా? మరి ఆ తప్పులో భాగ్యస్వామిని ఎవరిని చేసింది? ఆ అబ్రహామును చేసింది. ఇక్కడ రివర్స్ అయిపోయింది చూడండి. అర్థమైందండి? చేసి ఏమంటుందో మళ్ళీ పైపెచ్చు, నా ఉసురు నీకు తగులుతుంది అని. తగిలేసింది అబ్రహాంకు ఉసురు? తగిలేసిందండి. ఒకవేళ తగులితే పరదేశికి వెళ్తాడా? వెళ్ళడు కదా, పరదేశంలోనే ఉన్నాడు కదా, ఉంది కదా మనకి రుజువు. అందుకే బైబిల్లో మాట రాయబడింది, హేతువు లేని శాపము తగలక పోవును. ఒకరు మనల్ని శపించారంటే దాంట్లో ఆ శాపం మనకు తగలాలంటే దాంట్లో ఖచ్చితంగా ఏముండాలి? రీజన్, కారణం ఉండాలి. కానీ మనం భయపడిపోతాం.
వాడి బాబు వాడి నోటితో ఏదంటే అది జరిగిపోద్ది, వారి నోట్లో నోరు పెట్టకూడదని భయపడిపోతూ ఉంటాం. ఎందుకో వాడు శపిస్తే శపించబడిపోతామని. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అంటే దీన్ని గమనించండి, విశ్వాసం మూలము కాని భయం అది. బైబిల్ ఏం చెప్తుంది? హేతు ఉంటేనే ఒకటి శాపం నీకు తగులుతుంది. కానీ మనం భయపడుతున్నామంటే ఆలోచించండి ఒకసారి. విశ్వాసం మూలము కాని పాపంలో పడిపోతున్నాం. దేవుడు మనకి విశ్వాసాన్ని ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడు? హేతువు లేని శాపము తగలదు అనే మాట చెప్పి మన విశ్వాసాన్ని పెంపొందించాడు. మళ్ళీ ఆ విశ్వాసం నుంచి తొలగిపోయి హేతు ఉన్నా లేకపోయినా ఆడంటే జరిగిపోతుంది. భయపడిపోయిన సందర్భాలు ఉన్నాయా లేదా? సమాజం ఉన్నాయా లేదండి? అంటే అదేంటి? మూఢనమ్మకము. ఏంటండి? ఈ మూఢనమ్మకాలు అన్నీ కూడా ఆలోచించండి, విశ్వాసం మూలమైనదిగా ఉన్నాయా? విశ్వాసం మూలముగా మూఢనమ్మకాలు కలిగాయండి? చెప్పాలండి. విశ్వాస మూలము కానిదేదో అంటే ఇంకా మూఢనమ్మకాన్ని నువ్వు ఫాలో అవుతున్నావంటే అదేంటి? విశ్వాస మూలము కాని పాపము. అది కూడా పాపమేనా? మరి క్రైస్తవులుగా పిలువబడుతూ మూఢనమ్మకాలు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ లోతైపోయింది, ఇక్కడ మెరక చేసేది, అక్కడ మెరక అయిపోయింది, ఇక్కడ తవ్వే. ఆ దారబంధం తీసేయాలి, ఈ దారబంధం తీసేయాలి. ఆ రోజు మంచిది కాదు, ఈరోజు మంచిది కాదు. ఈరోజు అమావాస్య, ఈరోజు మొదలెట్టకూడదు. ఎంతమంది ఉన్నారండి? బిడ్డ పుట్టి 36-40 సంవత్సరాలు అవుతున్నా అంటే బాప్తీసం తీసుకొని 36-40 సంవత్సరాలు అవుతున్నా సరే పురిటి వాసన ఇంకా పోలేదంట. అలాగ మనం 40 సంవత్సరాలు సీనియర్ అయినప్పటికీ కూడా మూఢ నమ్మకాలు అనేటువంటి పురిటి వాసన మనకి ఇంకా పోలేదు. మూఢ నమ్మకాలను సమర్థిస్తుందా బైబిల్? మూఢ నమ్మకాలని వ్యతిరేకిస్తుందా? మూఢ నమ్మకాలని వ్యతిరేకిస్తుంది. అసలు పెద్దలు పెట్టిన నమ్మకాలు మంచిగానండి. మూఢనమ్మకాలు ఎలా వచ్చాయో చెప్పమంటారా? మూఢనమ్మకాలు ఎలా వచ్చాయంటే మూర్ఖుల వలన మూఢనమ్మకాలు వచ్చాయి. అర్థమైందండి? మూఢనమ్మకాలు ఎలా వచ్చినాయి? మూర్ఖుల వలన మూఢనమ్మకాలు వచ్చాయి. అర్థమైందండి? పెద్దలు కొన్ని నమ్మకాలు మంచివే పెట్టారండి. చూడండి, కటింగ్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి రాకూడదు, సందులోంచి పంపిస్తారు. మంచిదే. ఎందుకు? ఇంట్లోంచి వస్తే వెంట్రుకలు పడి ఆహార పదార్థాల మీద పడి అవి మన లోపలికి వెళ్తే మనకి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది కదా. అది మంచి నమ్మకమా కాదా? మంచి. కట్టెలు ఎదురు రాకూడదంటారు. ఎందుకు? ఈ కట్టెలు మోస్తున్న వాడికి ఎదురొచ్చేవాడు కనపడకపోవచ్చు, అందువల్ల ఏమవుతుంది? గుచ్చుకోవచ్చు పొరపాటు కదండి. ఇప్పుడు ఇలాంటి మంచి కొన్ని ఉన్నాయి సమాజంలో పెద్దలు పెట్టినాయి, కానీ మూర్ఖులు ఉంటారు వాటిని పాటించరు. ఏంటి? మూర్ఖులు ఉంటారు వాటిని పాటించరు. అప్పుడు ఏం చెప్పారు పెద్దలు? ఇది ఎంత లేదు, ఎలా చెప్పాలి వీడికని? ఇదిగో నీకు దరిద్రం తాండవిస్తుంది. నువ్వు తల కత్తిరించుకొని ఇంట్లోంచి నడిస్తే నీ ఇంట్లో ఏమవుతుంది? దరిద్రం. నీ దగ్గర డబ్బులు లేకపోవడానికి కారణం ఏంటనుకుంటావు? ఇది కట్టెలు ఎదురొస్తే మంచిది కాదని చెప్పారు, మంచిదే అది. కానీ కొంతమంది వినరు. ఎదురు రావద్దన్నా సరే అదే పట్టుకుని వస్తారు. అప్పుడు ఏం చెప్తారు? నీకు దరిద్రం తాండవేస్తుంది. అంటే మూఢనమ్మకం ఎవరి వలన పుట్టే? మూర్ఖుల వలన పుట్టి ఇప్పటికీ మూర్ఖుల వలన కొనసాగుతున్నాయి. అర్థమైందండి? నేను చెప్పిన పాయింట్ అర్థమైందండి? వాటిలో లాజిక్ గమనించాలి. రావద్దన్నారా ఇంట్లోకి?
ఎందుకు రావద్దన్నారు? ఇదో తల కత్తిరించుకున్నాను కాబట్టి. కట్టెలు పెట్టుకుని రావద్దన్నారా? ఎందుకు రావద్దన్నారు? ఎవరికైనా ఎదటోరికి తగులుతాయి కాబట్టి. ఇళ్ళన్నీ ఒక క్రమంగా కట్టుకోమన్నారా? ఎందుకు కట్టుకోమన్నారు? ఎవడ పడితే ఆడు అడ్డదిడ్డంగా కట్టేసుకుంటే ఎవడికి కూడా గాలి వెలుతురు రావు. అందుకే ఒక క్రమ పద్ధతిలో పెట్టారు. మరి అప్పట్లో కొంతమంది ఉంటారు, నేను సీత అయినా ఎవరి మాట నేను విన్ను అనే టైపులో ఉంటారు కదా, వాళ్ళని ఏమంటాము? మూర్ఖులు అంటాం. అలాంటి మూర్ఖులు ఉండేవారు మాట, పెద్దల మాట వినేవారు కాదు. అప్పుడు వాళ్ళ గురించి ఏమన్నారు పెద్దలు? ఇదిగో నీకు దరిద్రం కలుగుతుంది, నీ ఇంట్లో ఏదైనా చెడు జరిగిందా, ఇదిగో నువ్వు దీన్ని పాటించలేదు కాబట్టే చెడు జరిగింది. అంటే వాళ్ళు పెట్టినట్టు మంచి నీతి ఏదైతే ఉందో దాన్ని వారు ఇంప్లిమెంట్ చేయలేక, అర్థమైందండి, ఇంప్లిమెంట్ చేయించడానికి భయపెట్టి చేయించారు. ఎవరిని? సాధారణమైనటువంటి వ్యక్తులను కాదు, ఎంత చెప్పినా మాట వినని మూర్ఖుల కోసం అవి పెట్టారు. కానీ ఇప్పటికీ కూడా అది వదిలేసాం, దాంట్లో ఉన్నట్టు లాజిక్ వదిలేసి ఏదో మ్యాజిక్ జరిగిపోద్ది, ఏదో కీడు కొట్టేద్ది నాకు, ఏంటి ఏదో కీడు కొట్టేస్తుంది అని ఆలోచిస్తాం. మరి ఎంత భయంకరం చూడండి. ఇక్కడ పొంచి ఉందా లేదా? రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం చూడండి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయేవైనను అధికారులైనను, చూడండి, ఎత్తైనను లోతైనను, అదిగోండి సృష్టించబడినటువంటి మరి ఏదైనా సరే, నువ్వు ఎత్తుగా ఉందని దాన్ని, ఏదో ఎత్తు ఉంటే ఏదో జరిగిపోద్దని నువ్వు దాన్ని పల్లం చేసుకుంటున్నావు కదా, లోతుగా ఉంటే ఏదో జరిగిపోద్దని దాన్ని, పక్కింటి మీద మన ఇల్లు ఎంత కట్టాలంట కనీసం, అదే చెప్తున్నాడు అక్కడ. అదేంటది? మూఢనమ్మకం. అదేంటి? మూఢనమ్మకం. ఇప్పుడు వాస్తు అంటే చక్కని గాలి వెలుతురు నీటి పారుదల ఈ 3 కరెక్ట్గా ఉంటే సరిపోద్ది. కానీ పక్కింటి వాడి మీద ఎంత ఎత్తు, ఒక అంగుళం అన్నా ఎత్తు ఉండాలి. ఎత్తైనా లోతైనా దేవదూతలైనా రాబోయేవైనా ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడ బాపదు. చెప్పాడా లేదా? విశ్వాసాన్ని ఇచ్చాడా లేదా? నా ప్రేమ నీకుంటే చాలు, నా కృప నీకుంటే చాలు. మూఢనమ్మకాలని నువ్వు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అందుకే చెప్తున్నాడు పౌలు మహాజ్ఞానండి. నిన్ను ఎత్తు ఏమి చేయలేదు, నిన్ను లోతు కూడా ఏమీ చెయ్యలేదు. ఇల్లు పల్లమైపోతే ఎంత బాధపడిపోతారు? ఇల్లు పల్లమైపోతే అందరి ఇళ్ళ కన్నా మా ఇల్లు చాలా హైట్గా ఉండేదండి, తర్వాత అన్ని ఇల్లు వచ్చేసి మాది ఏమైపోయింది. అలాంటి వాళ్ళకి చెప్తున్నాడు అన్నమాట. క్రీస్తు ప్రేమ నిజంగా నీలో ఉంటే ఏది కూడా నిన్ను ఏది చెయ్యలేదు. ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది. దేవుడు ఏం చేశాడు? సృష్టిని చేసి సర్టిఫికేట్ ఇచ్చాడు, సమస్తము మంచిది. మరి దేవుడు చేసినటువంటి సృష్టిలో సమయం ఉందా లేదా? సమయాన్ని ఎవరు సృష్టించారు? ఆది అనే ఒక పాయింట్ని పెట్టాడంటే తండ్రి అయినటువంటి దేవుడు కాలాతీతుడు, అంటే కాలానికి అతీతుడు. కాలంలో ఆయన లేడు, కాలాన్ని ఆయన సృష్టించాడు. అదే ఆది. అర్థమైందండి? స్టార్టింగ్. మరి అలాంటి దేవుడు సృష్టి చేసిన తర్వాత ఏమన్నాడంటే చేసిన సృష్టి అంతా కూడా మంచిదే. ఆ సృష్టిలో ఏముంది? సమయం ఉంది. మరి సమయాన్ని కూడా ఏమన్నాడు దేవుడు? మంచివాడు. మనం ఏం చేస్తాం? అమావాస్య, శుక్రవారం, శ్రీను గారికి బాగా తెలుసు,
ఆ? మంగళవారం. అంటే ఇదంతా ఏ పాపంలోకి వస్తుంది? విశ్వాస మూలము కాని పాపంలోకి వస్తుందా రాదా? మూఢనమ్మకాలకి వ్యతిరేకం బైబిల్. దేవుడు మనకి ఆ విశ్వాసాన్ని ఇవ్వలేదు. మరి విశ్వాస మూలం కాని పాపం చేస్తామా లేదా? సంఖ్యాశాస్త్రం అంట, రంగు రాళ్ళు, ఇవన్నీ విశ్వాసం అండి. అందుకే దేవుడు అన్నాడు, ఆనాడు ఇశ్రాయేలు ఎంత చెప్పినా సరే వాళ్ళ వ్యర్థ ప్రవర్తనని ఎలా విడిచిపెట్టలేదో మనము కూడా ఎంత చెప్పినా సరే మనం వ్యర్థ ప్రవర్తనే విడిచిపెట్టలేము. నువ్వు ఎంత భక్తిగా ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత మంచివాడమైనా నీలో విశ్వాసం మూలము కాని పాపం ఏదన్నా ఉందంటే దేవుడు అది ఖచ్చితంగా పాపంగా పరిగణిస్తాడా లేదా? రాయబడిందా లేదా? ఆజ్ఞను అతిక్రమించిన సకల దుర్నీతిలో మళ్ళీ రకాలు ఉంటాయని చెప్పాను. సకల దుర్నీతిని అనుసరించిన విశ్వాసం మూలము కాని పాపంలో నువ్వు ఉన్నా సరే దేవుడు అది ఏం చేస్తాడంటే పాపంగానే పరిగణిస్తాడు. ఎందుకంటే తీర్పు విధించేటప్పుడు ఆయన పక్షపాతి కాదు, ఉగ్రుడు. లోకంలో అందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తానంటే కుదురుతుందా? కుదరదండి. చూడండి ఎంత ఎలా పొంచి ఉందో ప్రమాదం. ఏంటమ్మా బీరువా ఇటోపు ఉంది, ఇటో పెట్టాలి కదా, తల తూర్పు వైపు పెట్టాలి కదా, దక్షిణం వైపు పెట్టారేంటి అన్నారనుకో, ఏమంట? పెద్ద ఆవిడ చెప్పింది. మరి ప్రపంచానికి పెద్ద ఎవరో దేవుడు. ఆ పెద్ద కూడా చెప్పాడు కదా. మరి ఆ పెద్ద మాట నువ్వు పెద్దగా తీసుకుంటావా, లేకపోతే ఈ పెద్ద మాటని పెద్దగా తీసుకుంటావా? ఎవరి మాటని పెద్దగా తీసుకోవాలి? దిక్కుల్ని సృష్టించింది ఎవరు సృష్టించారు? దిక్కుల్ని దేవుడే సృష్టించాడు. ఆ దేవుడు సృష్టించి దిక్కుల్ని ఏ దిక్కు అయినా సరే మంచిదే అని చెప్పాడు. కానీ మనం తల మాత్రం ఇటో పెడతాం, తూర్పు వైపున పెడతాం. మన ఇళ్ళలో అలా ఉన్నాయా లేదు చెప్పండి? ఉన్నాయా లేదా? మా ఇంట్లో ఒకటి తూర్పు, ఒకటి దక్షిణానికి ఉంటుందండి. ఉన్నాయా లేదా? అంటే చూడండి, విశ్వాసం మూలము కాని దాంట్లో కూడా చిక్కిపోతున్నాం. అక్కడ కూడా పొంచి ఉంటుంది పాపం, అక్కడ కూడా ఏంటి ప్రమాదం పొంచి ఉంటుంది. ఆలోచిస్తామండి ఇలాగ అసలుకి పాపం ఈ రకంగా పొంచుందని ఆలోచన వస్తుందండి? రానే రాదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాబట్టి మేలైనది చెయ్య నెరిగియో అలాగ చెయ్యని వానికి ఇది మహాభయంకరమైనటువంటి ఆజ్ఞ అండి. ఈ ఆజ్ఞలో చెప్పాలంటే ప్రతి ఒక్కడు చిక్కిపోతాడు, ప్రతి ఒక్కడు చిక్కిపోవలసిందే. నువ్వు ఆజ్ఞను అతిక్రమించకుండా ఉన్నావేమో, నువ్వు దుర్నీతికి చిక్కకుండా ఉన్నావేమో, లేకపోతే నువ్వు విశ్వాసం మూలము కానీ పాపం చేయకుండా ఉన్నావేమో. కానీ దీనిలో మాత్రం ఖచ్చితంగా ఏంటి పడి తీరుతారు. ఏంటంట? పాపం ఫస్ట్ ఎలా కలుగుతుందంట? ఆజ్ఞను అతిక్రమించడం వల్ల కలుగుతుందంట, తర్వాత దుర్నీతి వల్ల కలుగుతుందంట, తర్వాత విశ్వాసం మూలము కానిదేదో ఆ క్రియ చేస్తే పాపం కలుగుతుందంట. ఈ మూడింటిని జయించిన 4వది మేలైనది చెయ్య నెరిగియో. నీ సహోదరుని పట్ల నీకు మేలైనది ఏంటో, నువ్వు ఏం చెయ్యాలో నీకు తెలుసు, కానీ అది చెయ్యలేదనుకో నీకేం కలుగుతుంది? నువ్వు ఎంత భక్తిపరుడు అయినా సరే పాపం కలుగుతుందా లేదా? ఖచ్చితంగా కలుగుతుంది. చేస్తామండి మనం.
ఒకడి పట్ల మేలైంది చేస్తావా? చూడండి, ఒకడు యాక్సిడెంట్ అయ్యి అలాగ కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అప్పుడు మనకు తెలుసా లేదా మేలైంది? వాడి దగ్గరికి వెళ్ళి వాడికి పరిచర్య చేయవలసినటువంటి బాధ్యత ఉందా లేదా? ఉందా లేదా? కానీ మనం ఎన్నిసార్లు దాటుకెళ్ళిపోయాం? ఒప్పేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎన్నిసార్లు దాటుకెళ్ళిపోయాం? దాటుకెళ్ళిపోయిన నువ్వు నేను పాపం చేయలేదంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ ఏం చెప్పాడు? ఏ ఆజ్ఞలో బంధించాడు దేవుడు? మేలైనది చేయనెరిగి అలా చేయని వారికి పాపం కలుగుతుందా? ఇది చేయకుండా నువ్వు తెల్లబట్టలు వేసేసుకొని నేను పరిశుద్ధుని 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 అంటే కుదురుతుందా? కుదురుతుందండి? కుదరదు. ఇంటి దగ్గరికి ఒక యాచకుడు వచ్చాడు. యాచకుడు అంటే అడుక్కునేవాడు. చాలాసార్లు చెప్పాను, అమ్మా ధర్మం చెయ్యం. ధర్మం చేయమంటే నీ ధర్మాన్ని, అంటే వాడు అన్నమో కూర అడుక్కోవటాలు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ధర్మం చెయ్యి అంటున్నాడంటే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. నాకు ఆకలిగా ఉన్నాను, నేను ఆకలిగా ఉన్నాను, నా ఆకలి తీర్చవలసినటువంటి బాధ్యత నీది. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని గుర్తు చేస్తున్నాడు మనకి. మనం ఏమంటాం? చెయ్యి ఖాళీ లేదు, ఎక్కడికి వెళ్ళమంటాం? ఆగే జావు, ముందుకి వెళ్ళు. మరి మేలైంది ఏదో చెయ్యాలి. అలా చెయ్యనెరిగి, మరి నువ్వు చెయ్యనెరిగావా? నీ సహోదరుడు ఆకలితో ఉంటే వాడికి ఏం చేయాలి? ఆహారం పెట్టవలసినటువంటి బాధ్యత ఉందా లేదా? దప్పికొంటే దాహాన్ని తీర్చవలసినటువంటి బాధ్యత ఉందా లేదా? అంటే అందరికీ మనం చేయలేకపోవచ్చు. మనకున్నటువంటి ఏదైతే పరిధి ఉంటుందో ఆ పరిధిలోనే. అలాగని మళ్ళీ అపాత్రమా దానం చేయకూడదు. మనకు కుదరలేదు కదా, ఆ సహోదరుడికి డబ్బులు ఇచ్చేద్దామంటే ఆ సహోదరుడు ఆ డబ్బుల్ని మళ్ళీ వేరే దానికి ఉపయోగిస్తాడు. చూడండి, మేలైనది చెయ్యనెరిగి అలా చేయని వారికి పాపం కలుగును. చిక్కుంటాం లేదండి దీంట్లో? చిక్కుకుంటాం లేదా? ఎంతమంది ఆపదల్లో ఉంటే వాళ్ళని ఆపదల్లోంచి పరామర్శించకుండా, వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం చేయకుండా మనం మన మనస్సును మరల్చుకునేటువంటి సందర్భాలు ఎన్నున్నాయి మన జీవితాల్లో? ఎన్నున్నాయండి? కోకొల్లలు అండి. పాపం అంటే ఏదో చాలా లైట్గా తీసేసుకుంటాం. ఎలా పొంచుందో చూసారా? ప్రమాదం ఎలా పొంచుందో చూసారా? ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం, దుర్నీతిలో చిక్కుకుంటే పాపం, విశ్వాసం మూలం కానిదేదో అది పాపం. ఈ మూడిట్లో పొంచి ఉందంటే, ఈ మూడిట్లకు దొరకలేదంటే లాస్ట్ అస్త్రం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి, మన అంతటా మనం నీతిమంతులు అవగలమా? యేసు రక్తం ఎందుకు అవసరం? ఏ మనిషి అన్నా, కొన్ని క్రైస్తవ్యంలో లేడు, వేరే దాంట్లో ఉన్నాడు అనుకుందాం, ఏ మనిషి అయినా సరే ఈ 4 తనకు అంటించుకోకుండా నీతిమంతుడు అవగలడా? అందుకే బైబిల్ చెప్పింది, ధర్మశాస్త్రమును బట్టి ఏ మనుష్యుడు కూడా దేవుడి ఎదుట నీతిమంతుడిగా తీర్చబడలేదు. మరి ధర్మశాస్త్రం ఎందుకు చెప్పలేండి? భయం కోసమా? చేశారు కదండి. మరి ధర్మశాస్త్రం ఎందుకు? ధర్మశాస్త్రము క్రీస్తు నొద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రం ఏమైంది? బాల శిక్షకుడు ఆయన. మన స్వనీతితో మనం జయించలేము. నీతి సూర్యుడిని ఆశ్రయిస్తే ఆ నీతి మనకి ఏమవుతుంది? ఆపాదించబడుతుంది. అంటే ఎవ్వరు కూడా ఏం చేయలేకపోతున్నాం? పాపాన్ని సొంతంగా జయించలేకపోతున్నాం. యేసు రక్తంలో కడగబడి ఆ పరిశుద్ధాత్మని సహాయం ఉంటేనే మనం అప్పుడు ఏం చేయగలం? జయించగలం. ఎంత పోరాటం ఉంటుందండి. కానీ మనం ఏమవుతుంది? నా అంత మంచోడు ఇంకెవడో లేడు, నా అంత పరిశుద్ధుడు ఇంకెవడో
లేదు. ఎంత దారుణంగా పొంచుందో చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు దేంట్లో పోరాడటంలో? భర్త మీద భార్య పోరాడటంలో, భార్య మీద భర్త మీద పోరాడటంలో, పక్కింట్లో వారితో పోరాడటంలో, ఎదురింటి వారితో పోరాడటంలో దిట్ట మనం. కానీ పౌలు ఇంకోటి చెప్తున్నాడు, ఇదిగోండి మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా, అదిగోండి పాపాన్ని ఇంకా మనం రక్తం కారునంతగా ఎదిరించలేదండి. గొడవ వస్తే ఏం చేస్తామండి? ఇవాళ ఉంటే నేనన్నా ఉండాలి, నువ్వన్నా ఉండాలి, మీ ఇల్లన్నా ఉండాలి, నా ఇల్లన్నా ఉండాలి. కయ్యానికి కాలు దూతాం లేదా? అంటే ఉంటే నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి అంటే తెగించేసావా లేదా? ఆ మాటకు అర్థం ఏంటి? బరి తెగించేసామని. తెగించి నువ్వు కదరణ రంగంలో దిగుతున్నావు. ఎవరి మీద? సహోదరుడు మీద. సహోదరుడు అంటే అర్థం ఏంటండి? తెలుసండి మీకు? చెప్పండి. ఉదరము అంటే గర్భము, సహోదరుడు అంటే ఒకే ఉదరం నుంచి వచ్చిన వారము, ఒకే తల్లి గర్భం నుంచి వచ్చిన వారము. దీన్ని ఆత్మీయ అర్థంలో తీసుకుంటే ఒకే తండ్రి గర్భంలో నుండి వచ్చిన వారు. పొరుగువాడు నీకు ఎలా సహోదరుడు అయ్యాడంటే ఒకే తండ్రి గర్భం నుంచి వచ్చిన వారము. లోకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం. లోకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం. కేయినాను చూడండి, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. వీళ్ళందరూ కూడా సహోదరులా కాదు? ఇప్పుడు ఒకే తండ్రి గర్భం నుంచి వీరందరూ కూడా వచ్చారు. ఇప్పుడు అటువంటి సహోదరుడి మీద నువ్వు ఏం చేస్తున్నావు? కయ్యానికి కాలు దూవుతున్నావు. అమీ తుమో తేల్చుకుందాం రండి అంటున్నావు. మరి పాపంతో పోరాటంలో మామూలుగా పోరాటాలైతే నీ రక్తం ఈరోజు కల్లా చూస్తాను. పౌలు ఎంత తెలివైనడు చూడండి. నీ రక్తం నేను కళ్ళ చూస్తాను అంటారా లేదా పోరాటేటప్పుడు గొడవల్లో? మరి పాపంతో పోరాడేటప్పుడు రక్తము కావడంతగా మీరు పాపాన్ని ఇంకా ఎదిరింపలేదు. అంటే చెయ్యవలసినటువంటి పోరాటం మానేసి ఏం చేస్తాం? చెయ్యకూడని పోరాటం చేస్తాం. అదే గుర్తు చేస్తున్నాడు. అదే గుర్తు. మరి ఎందుకు చేయలేకపోతున్నాం అంటే సత్క్రియ చేయకపోవడం వల్ల పాపానికి బలైపోతున్నాం. పాపం నుండి మరలకపోవడం వలన ఏమవుతుందంటే పాపానికి బలైపోతుంది. అవునంటారా కాదంటారా? కానీ కొంతమంది ఉన్నారండి, వాళ్ళు ఎటువంటి వారంటే చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ముగించేస్తానండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 18 నుంచి చూడండి. వారు వాస్తవమైనటువంటి జీవం ఏంటి? పరలోకం. వాస్తవమైనటువంటి జీవం ఏంటి? పరలోకం. మనం ఏ జీవం కోసం వెతుకులాట? భూలోక సంబంధమైనటువంటి జీవితం కోసం మన ప్రాకులాట. వారైతే వాస్తవమైనటువంటి జీవమును, ఇదిగోండి మనము ఈ భూలోకంలో జీవితాన్ని హ్యాపీగా సంపాదించుకోవడానికి, కొనసాగించుకోవడానికి ధనాన్ని సంపాదించుకోవాలనుకుంటాం. వారైతే వాస్తవమైనటువంటి జీవితం సంపాదించుకునే నిమిత్తం
ఆ, ఇదిగోండి, రాబోయే కాలానికి మంచి పునాది వేసుకున్నారంట. మనం ఏం చేసుకుంటాం మంచి పునాది చెప్పాలండి. ఇప్పుడు ముందు చూపు ఉండాలంటున్నారు పెద్దలు. ముందు చూపుతో ఏం చేస్తాం, ఈ జీవితం కోసం 70 సంవత్సరాల జీవితంలో ఎల్లయ్య సీని గారు చెప్పారు ఏం కడతాం, రాబోయేటువంటి ఆ జీవితానికి మంచి పునాది ఏంటి, ఎల్ఐసి. ఇలా ఉంటుందా లేదా, ఉంటుందా లేదా? ఆడు ఎంత తెలివైనడంటే నిజంగా ఆడు పోత పోయాడు. ఎల్ఐసిలో ఉన్నాయి, ఎంత ముందు చూపు, ఎంత ముందు చూపు. ప్రపోజల్ ఎక్కడ ఎల్ఐసీలు కట్టలేదు, అప్పుడు లేవనుకోండి. ఈ జీవితం కోసం మనం ఆలోచిస్తున్నాం. మనము 70 సంవత్సరాలు పోతాం, మన కుమారులు కుమార్తెలు కూడా 70 సంవత్సరాలే బ్రతుకుతారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాస్తవిక జీవితానికి వారు సంపాదించుకోవాలని పునాది వేశారంట. పునాది వేసి మేలు చేయవారును, అద్దుకోండి ఎటువంటి ధనం కలిగి ఉన్నారంట మనం, అద్దుకోండి ఏ ధనం కలిగి ఉన్నారంటే సత్క్రియలు అనే ధనం. ఎలా వచ్చింది, ఒక్కొక్క రూపాయి సంపాదించి ఒక్కొక్క రూపాయి పేర్చి 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 ఇల్లు కట్టాను అంటాం, అంటారా లేదా? అలా వీళ్ళకి సత్క్రియలు అనే ధనం ఎలా వచ్చిందంటే ఒక్కొక్క పాపాన్ని ఎదిరించి 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 ఒక్కొక్క పాపం నుండి మరలుకొని 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 ధనాన్ని సంపాదించారు. సత్క్రియ అంటే ఏం చెప్పుకున్నా, పాపం నుండి మరలిపోవడమే సత్క్రియ అని చెప్పాం. మరి వీళ్ళు సత్క్రియ అనే ధనాన్ని ఎలా సంపాదించారు, జీవితంలో ఎన్నోసార్లు పాపం మన మీద దాడి చేస్తుంది, ఆ దాడి చేసినప్పుడు ధనాన్ని సంపాదించారు. అవునంటారా కాదంటారా? ఒక్కొక్క రూపాయి పోనీ ఒక్కొక్క పాపాన్ని మీరు ఎదిరించినప్పుడు ఒక్కొక్క రూపాయి సంపాదించారు అనుకోండి. అలాగ ఒక్కొక్క రూపాయి పేర్చి 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 సత్క్రియలు అనే ధనాన్ని మీరు సంపాదించారు. చదవండి. ఔదార్యము గలవారును తమ ధనములో, ఇదే ధనం, పైన సత్క్రియలు అనే ధనం చెప్పాడు, ఇదే ధనం లోకపరమైనటువంటి ధనం. తన ధనంలో ఇతరులకి ఎంతో కాస్త సహాయం చేసేవారు. అలా ఉండవలనని ప్రతి విశ్వాసికి కూడా ఏం చేయమంటున్నాడు, ఆజ్ఞాపించమంటున్నాడు. యేసుప్రభువు వారు చెప్పారు, మీరు ఇహలోకంలో ధనవంతులుగా ఉండకండి, ఇహలోకంలో మీరు ధనాన్ని సమకూర్చుకోవడం వద్దు. ఇక్కడ ఏముంటే ధనాన్ని కూర్చుకుంటే దొంగ వచ్చి దొంగిలిస్తాడు, చిమ్మిటి వచ్చి తినేస్తుంది. పరలోకంలో ధనాన్ని సంపాదించుకోమంటున్నాడు. అక్కడ ఏమైనా బ్యాంక్ ఓపెన్ చేసాడా దేవుడు? పరలోక ధనం అంటే ఏంటి, సత్క్రియ. అర్థమైందండి? అంటే కయ్యను ఏం సంపాదించుకోలేకపోయాడు, సత్క్రియ అనే ధనాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఇక్కడ విశ్వాసులు ఎలా కనబడుతున్నారు, సత్క్రియ అనే ధనాన్ని సంపాదించుకున్నారు. పరలోకపు ధనాన్ని వాళ్ళు ఏం చేశారు, పోగు చేశారు. ఎలా పోగు చేశారు, పాపాన్ని ఎదిరించి పాపం నుండి మరలుకొని పరలోక ధనాన్ని సంపాదించారు. పరలోక ధనం అంటే ఈజీగా వచ్చేస్తుందండి, రూపాయి కష్టపడకుండా వస్తుందండి. ఈ భూమి మీద రూపాయే కష్టపడకుండా రానప్పుడు అక్కడి ధనం కష్టపడకుండా ఎలా వస్తుందండి? దీనికన్నా 10 రెట్లు కష్టం. అందుకే కదా ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఏమయ్యాడు, ఆ ధనాన్ని సంపాదించుకోకుండా ప్రభువా అన్ని ఆజ్ఞలు నేను పాటించేస్తున్నాను, నాకు ఏం కొదువు అంటే, నీకు భూలోక ధనం అయితే ఉంది బాబు, ఏం లేదు, పరలోక ధనాన్ని నువ్వు సమకూర్చుకోవడం లేదు, దీన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రా అన్నాడు. నేను పరలోక ధనాన్ని ఇస్తానన్నాడు. వచ్చాడా? వ్యసన పడుచు వెళ్ళిపో. పరలోక ధనాన్ని మనం సంపాదించుకోకపోతే అక్కడ మనకి ఏం లేదు, చోటు లేదు. మన దగ్గర డబ్బు లేకపోతే సమాజంలో ఎంత హీనంగా చూస్తారు. మామూలుగా భౌతికమైనటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాను.
అలాగే సత్క్రియలని ధనం లేకపోతే తీర్పుదనాన్ని దేవుడు కూడా అంత హీనంగానే కొత్తడా లేదా? బలా నమ్మకమైన దాసుడని పిలుస్తాడా? ఎవరిని పిలుస్తాడు? ధనవంతులను పిలుస్తాడు. ఏ ధనవంతులలో? సత్క్రియలు అనే ధనాన్ని ఆర్జించిన వారిని పిలుస్తాడు. ఆ సత్క్రియ చెయ్యకుండా చూడండి పాపం ఎలా పొంచుందో. అర్థమైందండి పాపం ఎంత భయంకరమైందో. మనం అయ్యో పాపం అంటాం ఈజీగా, అయ్యో చివరిగా ఒక వచనం చూసి ముగించుకోవచ్చు. రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి, గట్టిగా చదవండి. సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను ఘనతను. అదిగోండి, సత్క్రియని ఎలా చేయాలంటే ఈజీగా వచ్చేదా? సత్క్రియ అంటే పరలోక ధనం అని చెప్పారు. ఈజీగా వచ్చేదా? బెట్టింగ్లో పెడితే రాదా? షేర్స్లో పెడితే రాదా? ప్యాకెట్లో పెడితే రాదా? మరి ఈ భూలోక ధనం అలాగా ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు కదా. మరి ఈ ధనం అలా రాదా? ఎలాగ సంపాదించాలి? ఈజీ మనీ కాదు ఇది. కాదు, ఎలా సంపాదించాలి? ఓపికగా. సత్క్రియను ఓపికగా చేస్తే నీకు ఏమవుతుంది? పరలోక ధనం సమకూర్చబడుతుంది. అర్థమైందండి? ఆ ఓపిక ఉందండి ఈ రోజుల్లో ఎవరికైనా? ఈ భూలోక ధనాన్ని సంపాదించడానికే ఆ ఓపిక లేదు. ఉన్నాయి ఆర్పేసుకుంటున్నావా లేదా? అతను ఎవరో గేమ్ అని అంటే కుర్రోడు ₹1,00,00,000 పోగొట్టేసేటండి. 98 లక్షలు సీని గారు చెప్పాను. ఏంటంటే ఈ రోడ్డు వైడింగ్లో ఏదో పొలం పోతే ఆ పొలం తాలూకు డబ్బులు వేసారంట. గవర్నమెంట్ ఆ పొలం తాలూకు డబ్బులు వేసారంట. వాళ్ళ నాన్న అకౌంట్కి వేస్తే వాళ్ళకి అంత చదువు రాదేమో ఈ పిల్లవాడికి ఇచ్చేశారు. ఒక గేమ్తో ఏం చేస్తాడు? మొత్తం చదవండి. సత్క్రియను అద్దుకోండి. మరి సత్క్రియ చెయ్యాలంటే ఎంత ఓపిక కావాలండి? ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను. చూడండి, మహిమను వెతకాలి, ఘనతను వెతకాలి, అక్షయతను వెతుకువారికి అద్దుకోండి నిత్య జీవాన్ని ఇస్తాడు. మరియు సత్క్రియ ఓపిక కలిగి చెయ్యాలంట. పాపం ప్రతిసారి దాడి చేస్తూ ఉంటుంది. దాని నుండి మరలు పోతూ లొంగిపోకూడదు. ఎన్నిసార్లు దాడి చేస్తా, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నన్ను నేను నీకు సమర్పించేసుకుంటున్నాను అంటే ఒక ఇస్కరియోతు యోధ అయిపోతావా లేదా? ఒక గెహాజీ అయిపోతావా లేదా? ఒక లోతు భార్య అయిపోతాం. కానీ ఓపిక, యోబు యొక్క మీరు సహనం గురించి మీరు వింటిరి కదా, ఇంకా టైం అయిపోతుంది. యోబు యొక్క సహనం గురించి మీరు వింటిరి కదా. యోబు యొక్క సహనాన్ని కొత్త నిబంధనలు ఎందుకు గుర్చేస్తున్నాడు? సత్క్రియను ఓపికగా చేశాడు. ఎంత ఓపిక! భార్య దూషించి చచ్చిపోమంది. శరీరం అంతా కూడా పుండ్లు, గోక్కోవడానికే చోటు కూడా లేదు. స్నేహితులు ఏదో ఆదరిస్తారంటే వాళ్ళు ఆదరించలేదు. ఎంత ఓపికగా చేశాడండి సత్క్రియను. పరలోక ధనాన్ని ఎంత సంపాదించాడో. ఇహలోకలో ధనవంతుడే, పరలోక ధనాన్ని కూడా సంపాదించలేడు. అంటే సత్క్రియ చేయడానికి ఏం కావాలి? ఓపిక కావాలి. పాపాన్ని ఎదిరించడానికి ఏం కావాలి? ఓపిక కావాలి. కొన్ని జంతువులు ఎలా వేటాడుతాయంటే హింసించి వేటాడతాయండి. డైరెక్ట్గా అటాక్ చేసావు. ఇప్పుడు పులి, సింహం ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఏం చేస్తాయంటే డైరెక్ట్ పడిపోయి చంపేస్తాయి. కొన్ని జంతువులు ఎలా ఉంటాయంటే దాన్ని అష్టదిగ్బంధనం చేసేస్తుంది, ఎటు కదలనివ్వదు, అలాగని అటాక్ కూడా చేయదు. అలాగే హింసించి ఇంకా నీ ఇష్టం వచ్చింది చేసుకో అని అది మొత్తం ఏమవుతుందంటే ఫాల్ డౌన్ అయిపోతుంది. అప్పుడు అటాక్ చేస్తుంది. అలాంటిదే తోడేలు.
తోడేలు. ఇదిగో తోడేళ్ళ మధ్యకు మిమ్మల్ని పంపుచున్నాను. తోడేలు ఎందుకు పోల్చాడు? పులి తోడేలు కన్నా క్రూర జంతువు, సింహం తోడేలు కన్నా క్రూర జంతువు. మరి తోడేలుతో ఎందుకు పోల్చాడంటే దేవుడు యేసుప్రభువు వారు సర్వజ్ఞాని అండి. అందుకే తోడేలు యొక్క వేట భయంకరంగా ఉంటుంది. హింసించి హింసించి, శారీరకంగా కాదు మానసికంగా హింసించి హింసించి అప్పుడు దాడి చేస్తుంది. పాపం కూడా మనల్ని అనుక్షణం దాడి చేస్తూ మనల్ని మానసికంగా ఏం చేస్తుంది? కొంగ తీసేస్తుంది. దావీదుని కొంగ తీసింది. బెత్షెబాతో ఏం చేస్తాడు? పాపం చేసేసాడు. అందుకే సత్క్రియ ఆడే అంత ఓపికగా మన పాడేయాలని కొంచెం ఉంటే వాడిని ఎదిరించడానికి మనకి ఎంత ఓపిక కావాలి? వాడిని ఎదిరించి పాపం నుండి మరలిపోవడమే సత్క్రియ. ఎన్ని సత్క్రియలు చేసాం? ఎంతవరకు సంపాదించి ఇప్పటివరకు? ఎంతండి మీ బ్యాంక్ బ్యాలెన్స్? ఏ బ్యాంక్ బ్యాలెన్స్? పరలోక బ్యాలెన్స్ ఎంక్వైరీ ఏమైనా ఉందా మన దగ్గర? బ్యాలెన్స్ ఎంక్వైరీ ఎప్పుడు? క్రీస్తు న్యాయపీఠం ఎదుర్కొండానే బ్యాలెన్స్ ఎంక్వైరీ అప్పుడు చేస్తాడు ఆయన. యోనో యాప్లో చూస్తాడో లేకపోతే ఇంకా ఏ యాప్లో చూస్తాడో అది ఆయన చేసుకుంటాడు. అందుకే సత్క్రియ అంటే ఏంటండి? పాపం నుండి మరలిపోవడమే సత్క్రియ. చూడండి ఎంత దారుణంగా కొంచెం ఉందో. అందుకే పాపాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. అందుకే పౌలు గుర్తు చేశాడు, పాపంను ఎదిరించడంలో మీరు రక్తము కారునంతగా దాన్ని ఇంకా ఎదిరించలేదు, ఇంకా ఎదిరించాలి, ఇంకా ఎదిరించాలి, ఇంకా ధనాన్ని మీరు సంపాదించాలని మనకి గుర్తు చేశాడు. అటువంటి ధనవంతులు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు.